నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆత్మకూరులో మాజీ మంత్రి ఏరాస్తో కలిసి ఎంపీ శబరి పర్యటించగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని ఎంపీని ప్రశ్నించారు. ఎంపీగా ఏ నియోజకవర్గంలోనైనా పర్యటించే హక్కు తనకు ఉందని శబరి అనడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆమె మధ్యలోనే నిలిపివేశారు. ఏముందంటే ఈరోజు 3 రోజులు చూసినాము బిడ్డకు ఆమె వస్తుంది ఇంటికి చూడటానికి. ఈరోజు నన్ను వచ్చి పోవద్దు అన్నట్టు నా మీద తీయడం ఏంటి గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు నేను ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఇక్కడ మనం చూస్తున్నాము ఎంపీ శబరి పర్యటన విషయంలో అక్కడ విభేదాలు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి నంద్యాలలో? జ్యోతి, టీడీపీలో విభేదాలు అయితే బగ్గుమన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో అయితే కనుక ఎంపీ పర్యటనను ఆత్మకూరు ఎమ్మెల్యే మనుషులు అయితే కనుక అడ్డుకున్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే కనుక సమాచారం లేకుండా, ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా ఎంపీ వచ్చి తొలి అడుగు అనే కార్యక్రమం, సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొనడము ఎంతవరకు న్యాయం అనుకుంటా ఎమ్మెల్యే తరపు వాదులు అయితే వాదిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మేమైతే ఇంటిమేషన్ ఇచ్చాము, కానీ అందులోకి వీరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని కూడా ఎంపీ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఈ గతంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా అదే నియోజకవర్గంలో గతంలో కూడా బుడ్డ రాజశేఖర్ రెడ్డి మరియు ఏరాస్ ప్రతాప్ రెడ్డి వర్గాలు అయితే కనుక రెండు బలంగా ఉన్న పరిస్థితి అయితే శ్రీశైలం నియోజకవర్గంలో నెలకొంది. దాంట్లో భాగంగానే ఈ వర్గపోరు అయితే కనుక ఏర్పడింది. ఇదే విధంగా ఎమ్మెల్యే మనుషులు అయితే కనుక ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఆత్మకూరులో నివాసం ఉంటున్న గృహాన్ని అయితే కనుక అద్దాలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది. దీన్ని అయితే కనుక పూర్తిగా పోలీసులు అయితే వచ్చి ఆపి ఇప్పటికైతే సర్దుమణిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మరీ ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రెండు వర్గాలు బలమైన వర్గాలు ఉండడంతో దాడులు అయితే జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే చెప్తున్నాయి. ఈ వర్గ విభేదాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? దీని మీద ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈ వర్గ మీద తొలి అడుగులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేకి ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా ఇక్కడైతే కనుక ఏరాస్ ప్రతాప్ రెడ్డి మరియు ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఆత్మకూరులో పర్యటించారు. అక్కడ ఆత్మకూరు ప్రజలను కలుస్తున్నారు, మమేకం అవుతున్నారు అనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని కూడా ఎమ్మెల్యే వర్గీయులు కోప్పడి ఇక్కడ దాడి చేశారని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే కనుక ఎంపీ ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఈ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా వెళ్ళి వారి ప్రజలను మమేకం కావచ్చు అనే నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేకి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం తప్పని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. మాట్లాడేది ఏముందంటే ఈరోజు 3 రోజులు చెప్తాము బిడ్డకు ఆమె వస్తుంది ఇంటికి చూడటానికి. ఈరోజు మళ్ళీ వచ్చి పోవద్దు అన్నట్టు నా మీద తీయడం ఏంటి గోబ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు తెలంగాణ కాపు